ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పర్యటించారు. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రామదాసు నాయక్ ప్రారంభించారు. మంత్రి పొంగులేటి రాక సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, మిషన్ భగీరథ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్, మాజీ ఎంపీపీ గోసు మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే నారాయణ, కోసూరి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనందరికీ మంచి జరుగుతుందని మనందరం కష్టపడి పనిచేశాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయితూ ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము ప్రజలకి, పేదవాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఏం చేయాలని తాపత్రయపడుతున్నారో మీకు తెలియందే కాదు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన వారి గురించి నేను ఎక్కువ చెప్పను. వారి పరిపాలన దక్షణ, వారు సామాన్య ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడ్డది, వారు సామాన్య ప్రజలకి మేము ఇది చేశామని చెప్పిన గొప్పలో ఈ ప్రజానికానికి ఎంత ఉపయోగపడ్డదో ఇక్కడ కొండవనమాల్లో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్న ట్రీట్మెంట్ ప్లాంటే నిదర్శనం. ఆనాడు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్పి సుమారు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఇళ్లకి మంచినీళ్ళు వస్తున్నాయని మనం సర్వే చేపిస్తే 60% మాత్రమే నుంచి మంచినీళ్ళు వస్తున్నాయి. 40% ఇళ్లకి మంచినీళ్ళు రావటంలా. దాని ఫలితమే ఈనాడు కొండవనమాల ఒక్కటే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగటానికి మంచినీళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదైతే 38,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన ప్రభుత్వం, దానివల్ల ప్రజలకు ఉపయోగమైంది ఏమీ లేదు. అంతేకాదు ఆనాడు మనం చూసాం, కాళేశ్వరం పెట్టాం. ఆ కాళేశ్వరం మహా అద్భుతం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్ అని ఆనాటి ముఖ్యమంత్రి గొప్ప చెప్పారు. ప్రాజెక్టు ఏర్పడ్డ కొద్ది ఆ బరువు అంతా, బాధ్యత అంతా 10 సంవత్సరాలు ఇల్లంతా మొత్తం సీనన బరువు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇల్లు ఇవ్వలే. ఇప్పుడు ఇళ్ళ బాధ్యత బరువు అంతా కూడా సీనన మీద పడది. కాబట్టి సీనన నాయకత్వం మనస్ఫూర్తిగా వారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ప్రాంతానికి, మండలానికి, నియోజకవర్గానికి అందరికి కూడా కష్టాలు, నష్టాలు, ఇబ్బంది తెలిసిన మన నాయకుడిగా, పెద్దన్న పాత్ర పోషించి భారీ గుణం ఉన్న నాయకుడిగా, డైరెక్ట్ గా మీకు ఇల్లు ఇచ్చే మంత్రిగా మీరు మాకు ఆదుకుంటారని, ఈ నియోజకవర్గంలో అందరికి కూడా ఇల్లు ఇచ్చే అవకాశం కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే శీలన పెట్టి రాజకీయాలు మాట్లాడే టైం కాదు. ఏదైతే మనం మాట ఇచ్చామో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రుణమాఫీ చాలా మంది ఎవరో ఒకరిద్దరు రాకపోవచ్చు, కానీ 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకి, 2 లక్షల బాకీ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా రుణమాఫీ వచ్చింది. ఇప్పుడు 3 ఎకరాల వరకు రైతు భరోసా, రైతు బంధు పడుతుంది. రేషన్ కార్డులు అందరికి వస్తాయి. ఇల్లు తల తాకట్టు పెట్టైనా, సీనాలకు దండం పెట్టైనా మీకు ఇల్లు తెచ్చిస్తే మీకు ఏం బాధలేదని మనవి చేస్తూ, లేదు ఇల్లు సీనాన్ని ఇస్తాడు, నేను దండం పెట్టి తీసుకొస్తాను, మీకు ఏం అభ్యంతరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉత్తమత్తు కరెంటు
ఇవన్నీ కూడా మీ రేషన్ కార్డులు ఈ నెల చివరి వరకు వచ్చేస్తాయి. ఏదైతే ఈ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఈ 6,000 అవి కూడా పడతాయి. ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా నెల చివరకు పడతాయి. ఎక్కడ ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదమ్మా. ఇళ్ళు కూడా అందరికి వస్తాయి. చాలా మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. మన అందరికీ కూడా అన్ని వస్తాయని చెప్పి తెలియజేస్తూ పెద్దలు శ్రీరన్న గారు వారి బయట వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినందుకు